అతి పెద్ద నేరంగా భావించే లాకప్ డెత్ల విషయంలో ముఖ్యంగా విజయవాడలో గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసు దాన్ని మసిపూసి మారేడుకాయ చేసి దాంట్లో అన్ని సాక్షులను ధ్వంసం చేసి సాక్ష్యాలను కనిపించకుండా తర్వాత ఎవరైతే దీనికి బాధ్యులో వాళ్ళందరినీ రక్షించే ప్రయత్నం ఇక్కడ జరుగుతుందనేది స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ దర్యాప్తు అనేది అసలు గాదె సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి ఇచ్చిన కంప్లైంట్ మేరకు తూతూ మంత్రంగా ఒక 302 కేసు పెట్టి దానికి బాధ్యుడంటూ ఒకే ఒక ముద్దాయిని చేర్చి సిఐని తర్వాత దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేకుండా ముందుకు సాగుతోంది కేసు. ఈ కేసు ఎందుకంటే ప్రభుత్వము ముమ్మాటికి ఇది ప్రభుత్వ హత్య అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. గాదె సాయికృష్ణ తల్లి అనేక సార్లు పోలీస్ స్టేషన్లకు పోయి వినతి పత్రాలు ఇచ్చి నా కొడుకుని చూపించమని అడిగితే ఆమె సెల్ ఫోన్ లాక్కొని ఆ సెల్ ఫోన్ తిరిగి 15 రోజుల తర్వాత దాంట్లో ఉండే డేటా అంతా డిలీట్ చేసి మే 5వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు మార్కాపురం వెళ్ళి అక్కడి నుంచి టాస్క్ ఫోర్స్ వాళ్ళు తీసుకొచ్చి సిఐ నాగరాజుకి అతన్ని అప్పచెప్పాడని చెప్పి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో రిమాండ్ రిపోర్ట్లో రాశారు. అసలు టాస్క్ ఫోర్స్కు ఈ కేసుకు సంబంధం ఏంటి? అతని పైన 2 కేసులు ఉన్నాయంటున్నారు. ఆ 2 కేసుల్లో ఎన్బిడబ్ల్యూస్ పెండింగ్ ఉన్నాయి. పోలీసుల చిత్రహింసలకు తాళలేక అతను మార్కాపురం వెళ్ళి అక్కడ ఏదో స్విగ్గీలోనో దేంట్లోనో పనిచేస్తున్నాడని చెప్పి వాళ్ళ తల్లి చెప్తా ఉంది. ఆ సందర్భంలో ఎన్బిడబ్ల్యూస్ అతను కోర్టుకు అటెండ్ కాకపోతే ఎన్బిడబ్ల్యూస్ జారీ చేస్తే కోర్టు జనరల్గానే ఎన్బిడబ్ల్యూస్ పైన స్టేషన్ హౌస్ ఆఫీసర్కి రాస్తుంది, నిందితుడిని తెచ్చి ప్రొడ్యూస్ చేయండి, ఎన్బిడబ్ల్యూస్ని ఎగ్జిక్యూట్ చేయండి, నాన్ బెయిలబుల్ వారెంట్స్ని. అది సాధారణ పోలీసులు ఏ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదై ఉన్నాయో ఆ పోలీసులు పోయి ఆ నిందితుడిని కోర్టు ముందు ప్రవేశపెడతారు. అయితే ఇక్కడ దానికి భిన్నంగా టాస్క్ ఫోర్స్ వాళ్ళు వెళ్ళారు. టాస్క్ ఫోర్స్ ఎవరి కింద పనిచేస్తుందంటే సిటీలో అయితే కమిషనర్ కింద, జిల్లాల్లో అయితే ఎస్పీలు వీళ్ళ కింద టాస్క్ ఫోర్స్ పనిచేస్తుంది. దానికి టాస్క్ ఫోర్స్ ప్రత్యేకమైన విధులంటూ ఏమీ ఉండవు. అత్యంత ఇంపార్టెంట్ కేసుల్లో మాత్రమే వాళ్ళను ఉపయోగించుకుంటారు. ఏది ఎక్కడన్నా పోలీసు వాళ్ళే నిందితులతో కుమ్మక్కై ఎక్కడన్నా నేరాలకు పాల్పడుతున్నా, లేకపోతే అక్రమ గంజా రవాణా జరుగుతున్నా, ఇట్లాంటి చాలా ఇంపార్టెంట్ విషయాల్లో మాత్రమే టాస్క్ ఫోర్స్ను ఉపయోగిస్తారు. అది కూడా ఇక్కడ నగరంలో కాబట్టి పోలీస్ కమిషనర్ పర్యవేక్షణలో మాత్రమే టాస్క్ ఫోర్స్ పనిచేస్తుంది. అయితే ఇవాళ రిమాండ్ రిపోర్ట్లో వాళ్ళు ఎక్కడ సిటీ కమిషనర్ పైన కానీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పైన కానీ వాళ్ళు టాస్క్ ఫోర్స్ను పంపించినట్టు ఎక్కడా పొందుపరచలే. తర్వాత మృతికి కలిగిన కారణాలు దీంట్లో అనేక అనుమానాలు ఉన్నాయి. ఏదో ఒక జగ్గయ్యపేటకు సంబంధించి ఒక పెద్ద భూ వివాదంలో ప్రజాప్రతినిధులకు సంబంధించి వివాదం ఉంది. ఆ వివాదంలో ఇతన్ని మట్టు పెట్టడానికి ఇదంతా చేసినారని చెప్పి ఒక చర్చ విస్తృతంగా ప్రజల్లో జరుగుతూ ఉంది. అదేవిధంగా తీసుకొచ్చిన తర్వాత 7, 8 తేదీల్లో ఒక ఎస్ఐ
లాకప్లో అతను ఉండంగా చూసినట్టు రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచారు. ఆ ఒక్క సాక్ష్యం మినహాయించి రిమాండ్ రిపోర్ట్లో ఎక్కడ ఏ అంశం పొందుపరచలే. ఇవాళ సీసీటీవీ ఫుటేజులో ఎక్కడ 1/5/2026 నుంచి 1/6/2026 వరకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్లు కోర్టు ప్రొడ్యూస్ చేయమని అడిగితే అందులో ఏమీ లేవు, డిలీట్ చేశారని చెప్పి రిమాండ్ రిపోర్ట్లోనే రాశారు. మేము ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ను పిలిపించి సీసీటీవీ ఫుటేజీలు చూస్తే అందులో ఎక్కడ ఫుటేజీలు ధ్వంసం చేశారు, ఫుటేజీలు లేవు అని చెప్పి. మరి ఇది ఉద్దేశపూర్వకంగా కొంతమంది పెద్దలను రక్షించేదానికి, అలాగే పోలీసు బాసులను, రాజకీయ బాసులను రక్షించేదానికి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంలో మరుసటి రోజు కేసు రిజిస్టర్ చేయడం, ఒక మామూలు పోలీసు ఏఎస్పీ స్థాయి అధికారిని దానికి నియమించడం, మరి దానిపైన మళ్ళీ విమర్శలు వస్తే ఒక సిట్టును ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్తున్నారు. దాదాపు 60 మంది సిబ్బంది ఉన్నట్టు చెప్తున్నారు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో. 60 మంది సిబ్బందిలో ఎవరిని ఇంతవరకు విచారించిన దాఖలాలు కానీ, వాళ్ళను ముద్దాయిలుగా చేసిన దాఖలాలు కానీ లేవు. ఎందుకంటే ఒక కేసులో తీసుకొచ్చి చిత్రహింసలకు గురి చేసి అతన్ని చంపేసి బూడిద కూడా లేకుండా చేసినారని వాళ్ళ తల్లి ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇవన్నీ ఈ దిశగా వీళ్ళ ఇన్వెస్టిగేషన్ సాగడంలా. తర్వాత ఇంకో అంశం ఏంటంటే హేబియస్ కార్పస్ పిటిషన్ వేసినంత వరకు ఈ కేసులో కదలిక లేదు. నిస్సిగ్గుగా హేబియస్ కార్పస్ పిటిషన్ 15/6/2026లో ధర్మాసనం ముందుకొస్తే అక్కడ ప్రభుత్వం తరపున న్యాయవాదులు రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఏమని? అతను మా పరిధిలో లేడు, మా అదుపులో లేడు, అతన్ని తీసుకురావడానికి కొన్ని స్పెషల్ టీమ్స్ పెట్టాము, ఆ టీమ్స్ గాలిస్తున్నాయని చెప్పారు నిస్సిగ్గుగా. మరి రిమాండ్ రిపోర్ట్లో 5వ తేదీ అరెస్ట్ చేసి 6వ తేదీ 7వ తేదీ 8వ తేదీ పోలీస్ స్టేషన్లో ఉన్నట్టే ఆధారాలు చూపించారే. మరి హైకోర్టును కూడా తప్పుదోవ పట్టించే పద్ధతుల్లో ఎందుకు పోలీసులు తప్పుడు సమాచారం ఇచ్చి హైకోర్టును తప్పుదోవ పట్టించాలనుకున్నారు? అంటే ఇది రెడ్ బుక్ రాజ్యాంగంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. అధికారులు, రాజకీయ బాసులు ఏమి చెప్తే అది మేము చేస్తాం, మమ్మల్ని వాళ్ళు రక్షిస్తారనే దీంతో ఇవాళ ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంట్లో అందుకనే సుప్రీంకోర్టు ఇట్లాంటి విషయాలలో పరమ్వీర్ సింగ్ షైనీ అనే కేసులో దేశంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు, అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. లాకప్ డెత్తుల విషయంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సందర్భాలలో పోలీసులు వ్యవహరించాల్సిన తీరును గురించి, అదేవిధంగా సీసీటీవీల అమర్చడానికి గల ప్రాముఖ్యత గురించి ఆ ఆదేశాలను ఖచ్చితంగా దేశవ్యాప్తంగా అమలు చేయాలని చెప్పి ఆ తీర్పులో చెప్పారు. అది కూడా ఏది, ఒక్కొక్క సీసీటీవీ అత్యంత ఆధునికమైన పరికరాలతో ఆడియో, వీడియో, తర్వాత నైట్ టైమ్స్ కూడా ఏదో పవర్ కట్టు, మామూలు పోలీసు వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ ఏమంటే పవర్ కట్టు పోయిందనో, లేకపోతే ఇటీవల కాలంలో సోషల్ మీడియా కేసుల్లో కోతులు వైర్లు బెరికేసినాయనో, లేకపోతే
కాకులు గద్దలు ధ్వంసం చేసిన సీసీటీవీలను అని చెప్పే నేపథ్యంలో ఇవన్నీ కాకుండా నైట్ టైం కూడా స్పష్టంగా కనిపించే విజన్ ఉండే లైట్ విజన్ ఉండే కెమెరాలను ఏర్పాటు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలకు ఆదేశించింది. ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ విషయంలో అనేక అనుమానాలు ఉన్నాయి. పోలీస్ స్టేషన్లో ఒక సిఐ నాగరాజే తీసేశాడా సీసీటీవీ ఫుటేజ్ అంతా? దీనికంటూ ఒక వ్యవస్థ ఉంది, ఒక టెక్నికల్ టీం ఉంటుంది. ఏదైనా సీసీటీవీ ఫుటేజ్లోంచి తొలగించాలన్నా పై అధికారుల పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాలా. అట్లాంటివి ఎక్కడే కానీ రిమాండ్ రిపోర్ట్లో పలాని ఇవి పొందుపరిచినామని చెప్పలే. తర్వాత ఈవెన్ అతన్ని అరెస్ట్ చేసినప్పుడు కూడా లాకప్ రిజిస్టర్ ఒకటి ఉంటుంది, రోజు డైలీ స్టేటస్ రిపోర్ట్ ఒకటి సమర్పిస్తారు పై అధికారులకి. ఆ డైలీ స్టేటస్ రిపోర్ట్లో లాకప్లో ఉంచిన వాళ్ళ వివరాలు కూడా ఉంటాయి. వాటికి సంబంధించిన రికార్డులు లేవు. జనరల్ డైరీలో ఏమైనా ఎంట్రీ చేశారో అది కంపల్సరీ ఎంట్రీ చేయాలా, కానీ అవి ఎంట్రీ చేసినట్టు ఎక్కడ రిమాండ్ రిపోర్ట్లో లేవు. తర్వాత ఈ సీసీటీవీ ఫుటేజ్ మాయమైంది అనేదానికి ఎవరు మాయం చేస్తారు? దీనికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో, ఎవరైతే పోలీస్ అధికారులు ఉన్నారో, ఎవరెవరైతే ఈ కేసు నుంచి తప్పించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ చేతిలోనే ఈ యాక్సెస్ ఉంది. తర్వాత ఇవి ఒక దగ్గరే ఉండవు. కృష్ణలంక పోలీస్ స్టేషన్కు మాత్రమే పరిమితం కాకుండా కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉంటాయి. డీజీపీ ఆఫీసు పర్యవేక్షించేదానికి కూడా ఇవన్నీ మూడంచెల వ్యవస్థలో ఈ సీసీటీవీ ఫుటేజ్ నిక్షిప్తమై ఉంటుంది. మరి పైనుంచి కింది స్థాయి వరకు తీసేశారా? రిట్రైవ్ చేయడానికి ఆ సీసీటీవీ ఫుటేజ్ను ఏమన్నా మీరు ప్రయత్నాలు చేస్తున్నారా? ఏమీ చేయలా. దీనివల్లనే చాలా అనుమానాలు వస్తున్నాయి. ఇది రిమాండ్ రిపోర్ట్లో పొందుపరచడం కూడా దర్యాప్తును పక్కదారి పట్టించడానికి, వాళ్ళ చేతులు కడుక్కోవడానికి రిమాండ్ రిపోర్ట్లో సీసీటీవీ ఫుటేజ్ మాయమైందని వాళ్ళే నిస్సిగ్గుగా చెప్పారు. ఈ సీసీటీవీ ఫుటేజ్లు కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉంటాయి కదా, మరి అవి ఎందుకు కోర్టుకు పెట్టలే? మరి ఫోరెన్సిక్ వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు దానిలో రిట్రైవ్ చేయట్లే? సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ ప్రభుత్వం కూడా చెప్తాంది ఏంటంటే, ప్రతి పోలీస్ స్టేషన్కు 360 డిగ్రీస్లో కనిపించేటివి, చుట్టూ కనిపించేటివి, స్పష్టంగా కనిపించేటివి, వీడియోలు ఆడియోలు రికార్డు చేయదగిన సౌకర్యం ఉన్న హై టెక్నాలజీ కలిగిన సీసీటీవీలు ప్రతి పోలీస్ స్టేషన్లో 12 దాకా అమర్చినామని చెప్పి చెప్తా ఉన్నారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో కూడా 12 నుంచి 14 కెమెరాలు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఈ ఫుటేజ్ ఏమైంది? కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉన్న ఫుటేజ్ ఏమైంది? ఇవి వదిలిపెడితే పబ్లిక్ ప్లేసులు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, లేకపోతే ఇతన్ని ఎక్కడైతే స్వర్గపురి దాంట్లో దహనం చేసినారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారో అక్కడ సీసీటీవీ ఫుటేజ్, ఇవన్నీ ఏమైపోయినాయి? ఏ ఒక్క ఆధారం కూడా చూపించలే ఇంతవరకు. ఇవి కాకుండా మ్యాట్రిక్స్ కెమెరాలు పెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా. ఈ మ్యాట్రిక్స్ కెమెరాలు చాలా అత్యంత ఆధునికమైన కెమెరాలు. వీళ్ళు పెట్టిన సీసీటీవీ ఫుటేజీలు కెమెరాలు లేకపోతే ప్రభుత్వం చెప్పి మేము పెట్టిన మ్యాట్రిక్స్ కెమెరాలు రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పే మ్యాట్రిక్స్ కెమెరాలులోని సీసీ ఫుటేజ్ ఏంది? దాంట్లో ఆ మ్యాట్రిక్ కెమెరాలు ఏం చెప్తాయంటే, ఒక వాహనం ఎక్కడెక్కడ తిరుగుతుందన్నా కేవలం దాని ప్లేట్ ఆధారంగా చేసుకొని, నేమ్ ప్లేట్ ఆధారంగా చేసుకొని నేరాలను నియంత్రించేదానికి ఇది చేస్తాము అని. దాంట్లో అది వాళ్ళు కూడా వాళ్ళే గర్వంగా చెప్పుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి విజన్తో సీసీటీవీలను
ఏఐకి అనుసంధానించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అనుసంధానించి అత్యంత ఆధునికమైన కెమెరాలు తయారు చేసినాము. దీని మూలంగా రాష్ట్ర వ్యాప్తంగా క్రైమ్ను కంట్రోల్ చేస్తున్నామని వాళ్ళు ప్రతి మీటింగుల్లో చెప్తా ఉన్నారు. మరి ఇవాళ ఆ మ్యాట్రిక్స్ కెమెరాలు ఏమైపోయాయి? వాటిలోని సీసీటీవీ ఫుటేజ్లు అవన్నీ ఎందుకు కోర్టుకు ప్రొడ్యూస్ చేయడంలే? ఇక్కడ విజయవాడ నగరంలోకి సాయి కృష్ణన్ తీసుకొచ్చిన వివరాలు ఉంటాయి. అతన్ని ఎక్కడికెక్కడికి తిప్పినవి ఉంటాయి. ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్లు చేయించారని చెప్పే దగ్గర సీసీటీవీలు లేవు. తర్వాత ఒక లాడ్జిలో విచారించారని చెప్తున్నారు, అక్కడ కూడా సీసీటీవీ ఫుటేజీలు లేవని చెప్తున్నారు. మరి ఈ మ్యాట్రిక్స్ సీసీటీవీలకి వాళ్ళు చెప్పిన ప్రకారమే ఆర్టీజీఎస్ ద్వారా రియల్ టైం గవర్నెన్స్ దాని ద్వారా యాక్సెస్ ఉంది. డీజీపీ గారు కూడా ప్రతిరోజు చూసేకి యాక్సెస్ కల్పించినారు అని చెప్తున్నారు. మరి అది ఎందుకు కోర్టుకు ప్రొడ్యూస్ చేయడంలే? తర్వాత ఈ మ్యాట్రిక్స్ క్లౌడ్లో కూడా 90 రోజుల పాటు నిల్వ ఉంచే సౌకర్యం ఉంది. సీసీటీవీ ఫుటేజీలని 90 రోజుల పాటు భద్రపరచవచ్చు. మరి వాటిల్లో కూడా సీసీటీవీ ఫుటేజ్ ధ్వంసం చేసినట్టు మనకు అనిపిస్తూ ఉంది. ఇంకొక అనుమానం ఏంటంటే ఈ సీసీటీవీ ఫుటేజ్ను డిలీట్ చేసి వేరే ఫుటేజ్తో ఆ సర్వర్లను నింపే ప్రయత్నం చేస్తున్నారని ఇంకొక ఆరోపణ కూడా ఇవాళ ప్రజలు చేస్తూ ఉన్నారు. అందుకనే ఈ కేసులో ప్రధానంగా నిందితులు చట్టబద్ధమైన పద్ధతుల్లో ఏది పోకుండా ప్రభుత్వం కూడా దీంట్లో భాగస్వామ్యమై ఇది చేస్తూ ఉంది. వీళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్తారనే దానికి ఒక ఉదాహరణ చెప్తా. మల్లెమూడి సతీష్ బాబు అనే ఒక అడ్వకేట్ ఆర్టీఐ అప్లికేషన్ వేశాడు. సీసీటీవీలు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా ఆ వివరాలు ఇవ్వండి అని వేస్తే దాంట్లో ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ విజయవాడలో సీసీటీవీ కెమెరాలను ఇన్స్టాల్ చేసినట్టు, అవన్నీ పద్ధతి ప్రకారం పనిచేస్తున్నాయని, ఆ సిస్టమ్స్ని రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నాము, సూపర్వైజ్ చేస్తున్నాము అని, తర్వాత సుప్రీంకోర్టు పరమవీర్ సింగ్ షైని జడ్జిమెంట్లో ఏవైతే అంశాలు చెప్పారో దాని ప్రకారం జీఓఎంఎస్ నెంబర్ 132 అనేది 1/12/2021 జీవో ఇష్యూ చేసినాం. ఆ జీవో ప్రకారం నడుస్తున్నాయని. ఆ జీవో ఏంటి? ఆ జీవోలో 2 కమిటీలను ఏర్పాటు చేస్తారు. ఒకటి స్టేట్ లెవెల్ ఓవర్సైట్ కమిటీ, తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ ఓవర్సైట్ కమిటీ. ఈ 2 కమిటీలు ఇవి మానిటర్ ఏం చేయాలా? ఈ మెయింటెనెన్సు, సూపర్విజను, సీసీటీవీలని ఇవన్నీ కూడా ఇది మానిటర్ చేయాలా ఈ కమిటీలు. ఈ కమిటీల్లో ఎవరు ఉంటారు? డిస్ట్రిక్ట్ లెవెల్ దాంట్లో కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్, ఎస్పీ, మేయర్, మున్సిపాలిటీ అయితే మేయరు, జెడ్పీ చైర్మన్, వీళ్ళంతా ఉంటారు. వాళ్ళు ప్రతి నెల ఈ ఫుటేజ్ను రివ్యూ చేస్తారు. సీసీటీవీల్లో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, పోలీస్ స్టేషన్స్లో ఎక్కడన్నా హ్యూమన్ రైట్స్ వయలేషన్ ఏదన్నా జరుగుతూ ఉందా, ఇవన్నీ మానిటర్ చేయడానికే ఈ కమిటీల జడ్జిమెంట్ ప్రకారం జీవో 2021లోనే ఈ జీఓఎంఎస్ నెంబర్ 132 అని ఇష్యూ చేశారు. దానికి ఇవన్నీ అంటే అడ్వకేట్కి ఇచ్చిన రిప్లైలో అన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయని చెప్పి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అంటే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ 25/5/2026లో ఇది ఇష్యూ చేశాడు. అంటే దీని ప్రకారం సీసీటీవీ ఫుటేజ్లలో ఉన్నట్టేగా. మరి 19/6/2026 తర్వాత
కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్లో ఎందుకు సీసీటీవీ ఫుటేజుల్లో ఎలాంటి సమాచారం లేదు, అన్నిటినీ డిలీట్ చేసినారు అని చెప్పి కోర్టును కూడా తప్పుదోవ పట్టించినారు. ఈ సీసీటీవీల పర్యవేక్షణ కూడా కేవలం ఆ పోలీస్ స్టేషన్ల పరిధిలో మాత్రమే ఉండదు. జిల్లా రాష్ట్ర స్థాయిలో కూడా స్వతంత్ర కమిటీలు ఏర్పాటు చేసి ఆ ఫుటేజ్లను నిరంతరం ఆడిట్ చేయాలనేది కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఉంది. అదేవిధంగా ఆధునిక సిస్టమ్స్లో ఆడిట్ లాగ్ అనేది కూడా ఒకటి ఉంటుంది. అంటే ఎవరు అప్లోడ్ చేశారు, ఎవరు డిలీట్ చేశారు, ఏ యూజర్ ఐడి నుంచి డిలీట్ చేయడానికి ప్లాన్ చేశారు, ఆ వివరాలన్నీ కూడా ఆ సిస్టంలో నమోదవుతుంది. వీళ్ళు ఏ సైన్స్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపినా దాన్ని అంతా రిట్రైవ్ చేసే అవకాశం ఉంది. కానీ ఆ పని ఇంతవరకు చేయాలి. సీసీటీవీలు పనిచేయలేదంటే ఖచ్చితంగా పై అధికారులకు చెప్పాల్సిందే వీళ్ళు. కానీ ఆ మాట చెప్పలే. సీసీటీవీలో ఫుటేజ్ని ధ్వంసమైంది అని వాళ్ళు నేరం అంగీకరించినారు పోలీసు వాళ్ళే. తర్వాత ఈ ఎలక్ట్రానిక్ స్టోరేజ్ పరికరాలలో హార్డ్ డిస్కులు, సీసీటీవీలు, ఫుటేజులు ఇవన్నీ ఇవ్వాలని చెప్పి కోర్టు ప్రొడ్యూస్ చేయాలా అని చెప్పి గాదే విజయలక్ష్మి గారు కోర్టులో ఇస్తే ఆ కోర్టులో పిటిషన్ కూడా అలో అయింది, అవన్నీ ప్రొడ్యూస్ చేయండి అని చెప్పి. తర్వాత భారతీ ఎయిర్టెల్కు కూడా ఒక పిటిషన్ వేశారు. ఎయిర్టెల్కు సంబంధించి 2 సిమ్ములు నా పేరుతోనే ఉన్నాయి, ఒకటి నా కొడుకు వాడుతున్నాడు, ఒకటి నేను వాడుతున్నాను. 1/5/2026 నుంచి 1/6/2026 వరకు ఈ సిమ్ముల డేట్ ఎక్కడ లొకేషన్లో ఏ లొకేషన్లో ఉన్నాయి ఈ వివరాలను కూడా ఇవ్వమని చెప్తే దాన్ని కూడా ఇవ్వమని చెప్పి మేజిస్ట్రేట్ కోర్టు వారు ఆదేశాలు జారీ చేశారు. కానీ ఇంతవరకు దానికి స్పందన లేదు. తర్వాత ఇట్లాంటి కేసుల్లో ముఖ్యంగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారము ఇప్పుడున్న భారతీయ న్యాయ సంహిత ప్రకారం అనుమానాస్పద కస్టోడియల్ డెత్తులు, లాకప్ డెత్తులు జరిగిన సందర్భాలలో మేజిస్ట్రేట్లే ఎంక్వైరీ చేయాలని ఉంది. సంబంధిత మేజిస్ట్రేట్లే, జ్యుడిషియల్ మేజిస్ట్రేట్స్ ఎంక్వైరీ చేయాలా ఈ కేసుల్లో అని. దానికి కూడా ఒక పిటిషన్ వేసినారు వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తల్లి. దాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాయిదా అడిగితే 29వ తేదీకో 30వ తేదీకో అది వాయిదా వేశారు. ఎందుకంటే ఇవన్నీ పోలీసు వాళ్ళపైన నమ్మకం లేకుండానే స్వతంత్రమైన నిష్పక్షపాత విచారణ జరగాలనే ఉద్దేశంతో ఇది చేశారు. అదేవిధంగా ఈవెన్ లా కమిషన్ రిపోర్టు ప్రకారం కూడా టీవీల ఆవశ్యకతను గురించి, సాక్ష్యాలను తారుమారు చేయడానికి వీలు లేకుండా, పారదర్శకత, ప్రజల్లో నమ్మకం పెంచడానికి ఇన్వెస్టిగేషన్ తీరులో మార్పులు తీసుకురావాలని చెప్పి ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలా, అదే సమయంలో నిష్పక్షపాత విచారణ జరగాలని చెప్పి లా కమిషన్ రిపోర్ట్ ఇస్తే ఆ లా కమిషన్ రిపోర్టు ప్రకారం కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఇన్వెస్టిగేషన్లోని లోపాలు ఇవన్నీ పోలీసు బాసులకు తెలిసే, రాజకీయ బాసులకు తెలిసే జరిగాయి. ఈ దర్యాప్తు పోలీసులే నిందితులై, పోలీసులే హత్యలు చేసి అదే పోలీస్ డిపార్ట్మెంటుతో విచారణ జరిగితే న్యాయం జరగదని చెప్పి మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా ఇది సిబిఐతో ఎంక్వైరీ చేస్తేనే దీంట్లోని నిజాలు బయటపడేదానికి అవకాశం ఉంది. కనీసం వాళ్ళ తల్లి చెప్పే బూడిదైనా ఎక్కడుందో, ఎక్కడ కాల్చి ఆ బూడిద ఉందో అదైనా కనిపెట్టే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఇటీవల ఈ ప్రభుత్వం సిగ్గు లేకుండా అనౌన్స్మెంట్స్ చేస్తూ ఉంది. మేము ఎప్పుడు లేని రీతిలో
1,00,000 సీసీటీవీలు ఏర్పాటు చేశాం, ఏర్పాటు చేయాలనుకున్నాం. దాంట్లో 70% అయిపోయింది. తర్వాత డ్రోన్లు విపరీతంగా ఉపయోగిస్తున్నాం. ఎక్కడ ఏదో చెట్టు కింద కూర్చొని ఎవడైనా గంజాయి తాగినా సరే ఆ డ్రోన్లు ద్వారా వాళ్ళ పని పడుతున్నాం అని హోంమంత్రి ఇటీవల కాలంలో 2 సందర్భాల్లో కూడా చెప్పింది. ఒకసారి హోంమంత్రి మాటలను విందాం. ఈగల్ కన్ను అందరి మీద ఉంది. డ్రోన్స్ తిరుగుతున్నాయి. ఎక్కడ ఊరవతలకి వెళ్ళి చెట్టు కింద కూర్చొని నేను గాంజా కొడతానన్నా కూడా ఒక డ్రోన్ నీ మీదకి నుంచి వెళ్తుంది. అక్కడ నుంచి ఫొటోస్ వచ్చినాయి అంటే నువ్వు అక్కడ నుంచి వెళ్ళేలో పోలీసు అక్కడికి వచ్చి కూర్చుంటారు. అంటే అంత స్ట్రిక్ట్ గా కూడా ఈరోజు సర్వేలెన్సెస్ అనేవి పనిచేస్తున్నాయి. ఈరోజు విజయవాడ కమిషనరేట్ లో సుమారుగా ఏ మూలకెళ్ళినా కూడా ఈరోజు సీసీటీవీ కెమెరాస్ పనిచేసే పరిస్థితులు ఉన్నాయి, డ్రోన్స్ పనిచేసే పరిస్థితులు ఉన్నాయి. చూసారు కదా, డ్రోన్స్ తిరుగుతున్నాయి. ఎక్కడ ఊరవతలకి వెళ్ళి చెట్టు కింద కూర్చొని నేను గాంజా కొడతానన్నా కూడా ఒక డ్రోన్ నీ మీదకి నుంచి వెళ్తుంది. అక్కడ నుంచి ఫొటోస్ వచ్చినాయి అంటే నువ్వు అక్కడ నుంచి వెళ్ళేలో పోలీసు అక్కడికి వచ్చి కూర్చుంటారు. అంటే అంత స్ట్రిక్ట్ గా కూడా ఈరోజు సర్వేలెన్సెస్ అనేవి పనిచేస్తున్నాయి. ఈరోజు విజయవాడ కమిషనరేట్ లో సుమారుగా ఏ మూలకెళ్ళినా కూడా ఈరోజు సీసీటీవీ కెమెరాస్ పనిచేసే పరిస్థితులు ఉన్నాయి, డ్రోన్స్ పనిచేసే పరిస్థితులు ఉన్నాయి. ఎంత నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తుంది ఆమె హోంమంత్రి గారు. ఈవెన్ గ్రామాల్లో కూడా ఉన్నాయట. కృష్ణా జిల్లా విజయవాడ కమిషనరేట్ పరిధిలో ఎక్కడ చూసినా డ్రోన్లు, కెమెరాలు, సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. ఎక్కడ చూసినా నేరస్తుల భర్తం అన్నట్టు ఆమె మాటల్లో ఉంది. ఎక్కడ జరుగుతుంది? పోలీస్ స్టేషన్లలోనే సీసీటీవీ లేకపోతే ఇంకా నువ్వు గ్రామాల్లో ఏం చేస్తావు, లేకపోతే ఇంకో దగ్గర ఏం చేస్తావు? ఇవన్నీ ఎవరి కోసం ఈ కథలు చెప్తున్నారు? కనీసం సిగ్గు ఎగ్గు లేకుండా ఇవన్నీ చెప్పి అవన్నీ పత్రికల్లో ప్రముఖ పేజీల్లో ప్రచురించి ప్రజలందరూ ఈ ప్రభుత్వం చాలా పారదర్శకంగా ఉంది, అసలు నేరాలు అరికట్టడంలో ఎంత కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ఇంతవరకు ఇంత పెద్ద హత్య, లాకప్ డెత్ జరిగి శవం కూడా లేకపోతే, బూడిద కూడా దొరక్కపోతే దేశంలోనే అత్యంత తీవ్రంగా పరిగణించి దీనిపైన విచారణ చేయాల్సింది పోయి పోలీసులే దొంగనాటకాలు ఆడుతూ దీనికి బాధ్యులైన అధికారులను రక్షించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇంతవరకు నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలే ఈ హత్య పైన? మరి హోంమంత్రి గారు ఏం చేస్తున్నారు? ఇంతవరకు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలే? వీళ్ళు ఏదన్నా ఉంటే జగన్ గారిని పర్సనల్గా దూషించడానికి, వ్యక్తిత్వ హననం చేయడానికి నిరంతరం పనిగట్టుకొని ప్రచారం చేస్తారే, మరి ముఖ్యమంత్రి స్థాయి నుంచి కింది స్థాయి వరకు వాళ్ళ ప్రజాప్రతినిధులు ఎవడే కానీ ఈ సాయి కృష్ణ హత్యోదంతం పైన కదలిక లేదు. వాళ్ళు దాని గురించి మాట్లాడడంలే. ఎవరిని మోసం చేయడానికి మీరు ఇదంతా చేస్తున్నారు? ఎందుకు ఇట్లాంటి ప్రజలందరినీ మభ్యపెడుతున్నారు? ప్రజలేం తిక్కోళ్ళు కాదు, మీకు సరైన సమయంలో బుద్ధి చెప్తారు. ఇప్పుడు గాదె సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి గారి గర్భకోశాన్ని, ఆమె పడుతున్న ఆవేదనని, ఆమె బాధను తీర్చాలంటే, వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలంటే ఏకైక పరిష్కారం సిబిఐ ద్వారా దర్యాప్తు చేయాలా, ఈ సీసీటీవీ ఫుటేజ్లన్నీ రిట్రైవ్ చేయాలా, దీనికి బాధ్యులైనంత వారిని అందరినీ కూడా కఠినంగా శిక్షించాలా. ఎందుకంటే ఇది ప్రభుత్వం చేసిన హత్య అనేది ముమ్మాటికి స్పష్టంగా తెలుస్తుంది. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.